సీనియర్ నాయకులు శామ్యుల్ కార్తిక్ గారు తనతో కూడా మాట్లాడతారు. కార్తిక్ గారు నమస్తే అండి. కార్తిక్ గారు సరే, పార్టీలు మారేయటం అనేది సహజము. మొన్నటి వరకు కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారా, ఈ పార్టీలో ఉన్నారా, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ చర్చించాం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేల వంతు వచ్చింది. సో వాళ్ళందరూ కూడా వరుసగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా అఫీషియల్గా అయితే చెప్పలేదు, అంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామా బీజేపీలోకి వస్తామా అని చెప్పలేదు. బట్ గువ్వల బాలరాజు గారు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీలో కాంగ్రెస్లో కూడా చాలా మంది నాయకులు రమ్మంటున్నారు, అది కూడా ఆలోచిస్తాను అని కూడా ఒక మాట చెప్పారు. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అయితే మేడం, ఈరోజు గువ్వల బాలరాజు అన్న అంటే మావాడే కదా, మాకేం దూరమేం కదా, మాకు దగ్గరోడే, మా పాలమరోడే. కాబట్టి బాలరాజు అన్న విధానము, ఎదిగిన విధానము కానీ, ఆయన శాసనసభ్యుడికి ఎదిగిన విధానం కానీ, ఆయన అంటే కంప్లీట్గా నాకు ప్రత్యేకంగా కొంత అవగాహన ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయ కుమార్తె, అంటే ఒక రకంగా వారే నాకు ముద్దుల కూతురు, నాకు కొడుకు కన్నా కూతురు ఎక్కువ అని ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్తో మాట్లాడుకుంటూ వారే చెప్పారు. అట్లాంటి తన కుమార్తె అయినటువంటి మా అక్క కల్వకుంట్ల కవిత గారినే పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళగొట్టి ఈరోజు కవితక బయట మీడియాతో ఏం మాట్లాడుతున్నాం మనందరం వింటున్నాం. ఇప్పుడు ఆ ప్రస్తావన తీస్తే పెద్దగా ఉంటుంది కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కవిత గారే పార్టీలకు వెళ్ళిపోయిన తర్వాత బాలరాజు అన్న వెళ్ళిపోవడంలో పెద్ద విషయం ఏముంది? మనందరము బాలరాజు అన్నకు 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేగా గెలిపించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని అదొక్కటే మాట్లాడుతున్నాం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, సరే చంద్రశేఖరరావు గారికి అయితే ఈ పాపంలో ఎటువంటి భాగస్వామ్యం లేదులే, కానీ కల్వకుంట్ల తారక రామారావు గారు బాలరాజు అన్నను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టిండు, ఎన్ని విధాల నష్టం చేసిండు, ఎన్ని విధాల మోసం చేసిండు. మరి అన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. సరే, వారు ఈరోజు కాంగ్రెస్లోకి వస్తారా, బీజేపీలోకి పోతారా, లేకపోతే వాళ్ళు వాళ్ళ పార్లమెంటు పరిధి నుంచి ఎన్నికైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు విడిచిపెట్టినటువంటి బీఎస్పీ పార్టీని ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే ఇప్పుడు ఏమంటారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన పార్టీ, దాన్ని మేము చేర్చుకోమని సీఎం రమేష్ గారు ఆల్రెడీ మొన్న ఒక స్టేట్మెంట్ చెప్పారు. సో ఆ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఇంకొక బీ టీంని తయారు చేసుకునే ప్రయత్నంలో టీడీపీ జనసేనని ఇక్కడ దింపాలనుకుంటున్నటువంటి ప్రయత్నంలో మరి వారు జనసేనలకు పోతారా, టీడీపీలకు పోతారా, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దాని గురించి నేను అనను. కాకపోతే ఎన్ని విధాల గోల బాలరాజు అన్న గారిని కల్వకుంట్ల తారక రామారావు గారు ఎన్నిసార్లు మోసం చేసిండో అది కూడా మనం పరిగణలోనికి తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా మనము సివిల్ ఇండస్ట్రీలో, అంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనం మై హోమ్ అని లేకపోతే ఈ సంస్థల పేర్లన్నీ చెప్తాం. వాళ్ళ నేపథ్యం ఏంటి? కట్టడమే. వాళ్ళు కట్టడం వరకే వాళ్ళకి తెలుసు. కానీ ఫౌండేషన్ వేసేది ఎవరు? ఏదన్నా కట్టాలి, కన్స్ట్రక్షన్ జరగాలంటే ముందు డిస్ట్రక్షన్ జరగాలి. వితౌట్ డిస్ట్రక్షన్ దేర్ ఈజ్ నో కన్స్ట్రక్టివ్ ఎలిమెంట్స్. సో జీబీఆర్ అనే ఒక సంస్థని పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన ఎదిగిన విధానం కానీ వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్తున్నాను నేను. అయితే అచ్చంపేట నియోజకవర్గంలో ఆయన 10 సంవత్సరాల అధికారంలో, అంటే ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్ యొక్క ఓపెనింగ్ జరిగింది, ఇనాగరేషన్ జరిగింది. దానికి కల్వకుంట్ల తారక రామారావు గారు, నేను తప్పకుండా చంద్రశేఖరరావు గారిని తీసుకొని వస్తాను, నువ్వు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలి బాలరాజు అంటే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తీరా చూస్తే చంద్రశేఖరరావు గారు రాలే. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా నేను ప్రచారంకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తీసుకొని వస్తాను, నీ బలమేందో చూపెట్టాలి, లేకపోతే ప్రజల్లో పల్సనమైపోతాము, నువ్వు భారీ ఎత్తున చూపెట్టాలని ఆ మాట చెప్పిండు తారక రామారావు గారు. చెప్పినప్పుడు మేడం, నా ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ నేను ఫోటోగ్రాఫర్ని, ఆ విషయం అందరికీ తెలిసిందే. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ అండ్ గ్రాఫిక్ డిజైనర్గా ఆ ఈవెంట్, అంటే ఆ సందర్భం జరిగిన మొత్తాన్ని కూలంకషంగా అబ్జర్వ్ చేస్తే దాదాపు 5 నుంచి 6 కోట్లు ఈజీగా ఖర్చు అయిపోయి ఉంటాయి మేడం. అంత ఖర్చు పెట్టి చేసినప్పుడు అక్కడికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తీసుకొస్తానన్న మాట నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకపోగా కనీసం ఆయన రావట్లేదన్న సమాచారాన్ని ఉడియకుండా వస్తున్నారు సార్, వస్తున్నారు అని గంట ముందు వరకు కూడా బుకాయించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తారక రామారావు గారు. తర్వాత తీరా చూస్తే ఖాళీ తారక రామారావు పోయి ప్రచారం చేసి వచ్చిండు. అంటే ఏంటి? తారక రామారావు వస్తేనే బాలరాజు ఇంత చేసినాడు అని ఆయన, అంటే తారక రామారావు గారి గొప్పతనం చూపెట్టుకోవడానికి నన్ను మోసం చేసిండు.
కానీ ఈ విషయాలు గువ్వల బాలరాజు గారు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చెప్పలేదు. ఇప్పుడు పార్టీ కూడా మీరు అంటున్నారు ఆయన మోసం చేశారు లేకపోతే ఇంకేదో అదే రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, విప్ గా పనిచేశాడు, ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఏం తక్కువ చేయలేదు కదా బీఆర్ఎస్ పార్టీ ఆయనకి. మరి ఆయన బీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలను ఎవరు అడగరా? సేవలు చేశాడు కాబట్టి వీళ్ళు కూడా అధ్యక్షుడికి పదవి ఇచ్చారు, అన్ని చేశారు. అధ్యక్ష పదవి ఓడిపోయినాక ఇయ్యలే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా సుముఖంగా లేకపోతే గట్టి లేక ఈయనకి ఇచ్చిండ్రు. ఆ రోజు ఉన్నటువంటి అక్కడ మేడం లైవ్ లో ఉన్నప్పుడు అంటే సరే కమ్యూనికేషన్ ఇది ఉంటది, ఇక్కడ కూడా మాక్సిమం ఎక్కడైనా జిల్లా అధ్యక్షులు ఉన్న ఎమ్మెల్యేలకే కాదు మేడం, లైవ్ లో అంటే కమ్యూనికేషన్ టైం గ్యాప్ ఉంటది, ఇక్కడ కూడా. అయితే అందరు సహజంగా ఎట్లు ఇస్తారో అట్లా ఇక్కడికి రాలేదు అంటున్నా నేను అందుకే మొదట్లో చెప్పిన మాకు దగ్గరోడే మా ఓడే మాకు అన్ని విషయాలు తెలుసు అని అందుకే చెప్పిన. ఎప్పుడైనా సరే మేడం రాజకీయాలనే కాదు మామూలుగా వేరే విషయాల్లో కూడా లోపల ఉన్న వాళ్ళకన్నా బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ విషయాలు తెలుస్తాయి. కాబట్టి మేము కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుసు మీకన్నా మాకు. ఆ రోజు కొల్లాపూర్ శాసనసభ్యుడిగా ఉన్నాయనను తీసుకొని బాధ్యతలు తీసుకోమంటే 2023లో జరిగే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవు కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా నేను ఉంటే ఆ పాపం ఆ నేరమంతా నా మీద పడతారని చేతులు దులుపుకొని పక్కకు జరిగిండు. అటువంటి సమయంలో ఈయన ధైర్యం చేసి పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని తీసుకున్నాడు. ఈయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎంత ఖర్చు ఉంటుందో మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పాలా? అట్లాంటిది ఆయన ఓడిపోయింది కదా, ఓడిపోయిన తర్వాత మీరు పెద్దగా ఆయనకు చేసింది ఏముంది సార్? ఆయన మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విప్ ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, ఓకే ఇదంతా బాగుంది. ఓడిపోయినాక మీరు ఆయనకు ప్రత్యేకంగా చేసింది ఏందో చెప్పండి, దాన్ని చెప్పాలి కదా. కల్వకుంట్ల కవిత గారు ఓడిపోయినప్పుడు మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీని చేసి పంపించారు కదా. మరి దళితుడైనటువంటి గువ్వల బాలరాజు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మరి ఆయనకు ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు? ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోగా మీరు దొంగలని అసలు ముందు ఫోన్ ట్యాపింగ్ గురించి బయట పెట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అట్లాంటి ఆయనను మీరు పార్టీలకు తీసుకొచ్చి బహుజనులే నా ప్రాణం నా ఊపిరి అన్న ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎవరు అనని మాటలన్నీ ఆయన్ని అన్నాడు. ఒక దగ్గరికి పోయి సిగ్గుండాలి నీకు అని అన్నాడు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈయనను కాదని ఆయనకి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? పోనీ ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నా మీకు పని చేయలేదా? బాలరాజు గారు చేసిరు కదా. చేసినాక కూడా ఆయనను పక్కన పెట్టి ఈరోజు ఆయనను అవమానించే పనులు మీరు చేశారు. సరే ఈ విషయాలన్నీ వారు బయటకు చెప్పలేదు అంటే బహుశా అచ్చం మా పాలమూరు వాళ్ళు ఏంటంటే జరిగిన మంచిని మాత్రమే చెప్తారు కానీ చెడు లోపల పెట్టుకుంటారు. రేవంత్ అన్న కూడా టీడీపీలో అనేకమైన అవమానాలు జరిగినాయి కానీ ఈ రోజు వరకు ఎప్పుడు కూడా టీడీపీని తిట్టాడు. ఆ కార్యకర్తల వల్ల నేను నిలబడ్డానే మంచిగానే చెప్తాడు. సో అట్లానే అదే పందాలో గోల్ బాలరాజు అన్న కూడా టీఆర్ఎస్ పార్టీ తనకు చేసిన అన్యాయాలు చెప్పకపోవడం ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన వ్యక్తిత్వం మంచిదని చెప్పాలి. కానీ ఈరోజు గువ్వల బాలరాజు గారి రాజకీయ భవిష్యత్తుని ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రశ్న చేస్తే చాలా విషయాలు బయటికి వస్తాయి. ఎందుకంటే 4 ఎమ్మెల్యేల ఎపిసోడ్ మనకు తెలుసు కదా. ఆ ఎమ్మెల్యేల ఎపిసోడ్లో రోహిత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పి పంపించారు, బాలరాజు గారికి ఒక విషయం చెప్పి పంపించారు, రేఖాంతరావు గారికి ఓ విషయం చెప్పి పంపించారు, ఇంకొక ఆయనకి ఇంకో విషయం చెప్పి పంపించారు. ఒకరి మీద ఒకరికి స్పైన్ చేసి ఎవరిని బలి చేయాలనుకున్నారు మీరు? అంటే ఆ రోజు రేఖాంతరావు గారు గువ్వల బాలరాజు గారి పైన మీకున్నటువంటి ప్రధానమైనటువంటి అనుమానాల నేపథ్యంలో అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తిని మీరు స్పై చేసి వీళ్ళని ముందుకు ఎగదోసింది మీరు కాదని గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమానండి. ఒకవేళ మీరు ఇట్లాంటి ఈ ఆరోపణ కనుక తీసుకొని వస్తే సాక్ష్యాలతో ఒకవేళ రేపు పొద్దున గువ్వల బాలరాజు గారు నిరూపించడానికి ముందుకు కానీ వస్తే ఆల్రెడీ మీ పరువు ఈ రాష్ట్రంలో మొత్తానికే ఎవరి వల్లనో కాదు సాక్షాత్తు కల్వకుంట్ల కవిత గారి వల్లనే మొత్తానికి పోతుంది. ఈ విషయాలు కానీ పూర్తిగా బయటకు వచ్చినాయి అనుకోండి, ఇక ప్రజలు మిమ్మల్ని 30 ఏళ్ళకి కాదు 50 ఏళ్ళకు కూడా మిమ్మల్ని మీ మొహం కూడా చూడరు. సరే కార్తిక్ గారు, మీ ఊరు బిడ్డ అంటున్నారు, మీకు అత్యంత ఆప్తులు అంటున్నారు, దగ్గర వాళ్ళు చాలా మంది బయట వాళ్ళ విషయాల కంటే మీకు ఎక్కువ తెలుసు అంటున్నారు. మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏమైనా తెలుసా? కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారో బీజేపీలోకి పోతున్నారో ఏమైనా? నేను అందుకే అన్నా ఆయన కాంగ్రెస్లోకి వస్తాడా బీజేపీలోకి వస్తాడా లేకపోతే బీజేపీ అందుకే అంటున్నా. ఇప్పుడు అవన్నీ నేను చెప్పేస్తే మరి రేపు పొద్దున బాలరాజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏమన్నా చెప్పాలి కదా, ఆయన మాట్లాడాలి కదా. ఆయన ఏం మాట్లాడకుండా అన్ని నేనే చెప్పింది అనుకో, ఎవరొకరు మీడియా మిత్రులు వేసి సార్ అన్ని కాంగ్రెస్ వాళ్ళు చెప్పేశారు మీకు దగ్గర వాళ్ళైనా కార్తీక్ చెప్పేసిండు అంటే మళ్ళీ ఆయన మౌనంగా కూర్చున్న పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ బీజేపీతోనే ఒకసారి వాళ్ళకి సమావేశం జరిగింది కాబట్టి జరిగిన సందర్భాల్లో మరి వారు ఎట్లాగో బీజేపీలోకి నేరుగా పోలేకపోతే నేను చెప్పినట్టు బీజేపీ జనసేన ఏమైనా ముందర పెట్టి దాంట్లోకి ఏమైనా పోతారా? ఇక్కడ మొత్తానికి లేదన్నటువంటి అంటే చంద్రశేఖరరావు గారికి ఏంది అంటే కండు ఒకటే మారింది. ఇప్పుడు రెడ్ని ఎల్లోని కొంచెం స్లైడ్గా కాంట్రాస్ట్ చేంజ్ చేస్తే వచ్చే కలర్ పింకే,
కాబట్టి వారి మెడలో పింక్ కాండం ఉంది కానీ వారి వాసనలన్నీ ఇంకా టీడీపీగానే ఉన్నాయి. అందుకే గతంలో నేను మీకు వీడియో ప్రూఫ్ చూపించిన మన టీడీపీ జనసేన అంటే మరి మధ్యలో బీజేపీ ఉంది కూటమిలో భాగంగా. గదే అంటున్నా, అంటే నేరుగా ఇక్కడికి పోలేరు కాబట్టి అంటే గతంలో జరిగిన సందర్భం వల్ల నేరుగా పోలేకపోతే ఇట్లా అయినా మళ్ళీ అటేమన్నా వస్తారా, లేకపోతే ఇవన్నీ వద్దు మనకు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలకు పోతే మనం కొంచెం ఏమన్నా ప్రజలకు మంచి చేయగలిగేటువంటి మాకు తెలియదు. రాలేదనుకో కాంగ్రెస్ పార్టీలోకి, అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అందుకే అంటున్నా, ఒకవేళ అట్లేమన్నా ఆలోచన చేస్తారా, లేకపోతే భవిష్యత్తులో ఇంకో సరే మనం 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళు ఇట్లా మాజీగా ఉన్నా భవిష్యత్తులో మనము ఇట్లా అంటే ఏమీ లేని పార్టీలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమీ లేని పార్టీలకు వచ్చారు. 2023 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలు ఏమీ లేదు, అట్లాంటి పార్టీలకు వచ్చి వారు లేపారు. సో వారు కూడా రేవంత్ అన్నను ఆదర్శంగా తీసుకొని పాలమూరు బిడ్డగా ఏమీ లేని పార్టీలకు ఆ పార్టీని లేపాలనే ఉన్న ప్రయత్నం చేస్తాడా? ఇవన్నీ మనం ఏంటంటే వారి నిర్ణయం, వారి ఇష్టం, వారు ఏం చేసుకున్నా. కానీ బీఆర్ఎస్ పార్టీలో వారు ఎనలేని సేవలు అందించిండ్రు. వారికి అంటే అవసరం లేని విషయాల్లో కూడా కల్వకుంట్ల తారక రామారావు మాటలు విని అనేక మంది పైన ఆరోపణలు చేసిండు. నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ త్వరలో ఇట్లాంటి నేపథ్యం కలిగినటువంటి బాల్క సుమన్ గారు ఎక్కడుంటారో భవిష్యత్ చెప్తుంది, పైలట్ గారు మరి ఎక్కడుంటారో భవిష్యత్ చెప్తుంది, రేఖాకాంతరావు గారు ఎక్కడుంటారో భవిష్యత్ చెప్తుంది. ప్రధానంగా బాల్క సుమన్ గారు ఎక్కడుంటారో మరికొద్ది రోజుల్లో